హాయ్ అందరికీ మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు ఇద్దరు స్నేహితులు రాము మరియు శ్యాము తమ రోజువారీ జీవితంలోని కారం, నవ్వు మరియు కొన్నిసార్లు వచ్చే టెన్షన్లతో నిండిన సరదా ప్రయాణం కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే పాప్కార్న్ పట్టుకోండి. మరి మనం మిత్రుల మసాలా మజాలోకి దూకుదాం. ఉదయం సూర్యకాంతి చిత్తడిగా ఉన్న గదిలోకి ప్రవేశిస్తోంది. రాము గాఢంగా నిద్రలో ఉంది. గురక పెడుతున్నాడు. ఫ్యాన్ గరిష్ట వేగంతో తిరుగుతోంది. ఒకసారిగా ఫోన్లో నోటిఫికేషన్ పింగ్ శబ్దం వినిపిస్తుంది. వెంటనే తలుపు బయటనుంచి గట్టిగా ఒక గళం. రాము, నా అద్దెక్కడా? ఇవాళ 10వ తేదీ అయిపోయింది. రాము అరనిద్రలో మంచం పక్కనున్న టేబుల్ మీద మొబైల్ వైపు చేయి చాపుతాడు. స్క్రీన్ వైపు సగం కళ్లతో చూస్తూ కళ్ళు తెరవకుండానే అరిచి చెప్తాడు. ఈ ఉదయం వైఫై సిగ్నల్ బలహీనంగా ఉంది సీతమ్మా, అందుకే అద్దె కూడా స్లోగా వస్తోంది, బఫరింగ్లో ఉంది. ఇంతలో తువాలు మెడచుట్టు వేసుకుని శ్యాము గదిలోకి అడుగు పెడతాడు. రోజును రక్షించడానికి ప్రయత్నిస్తూ చెబుతాడు. సీతమ్మా, ఆందోళన పడద్దు, రాము అద్దె చెల్లిస్తాడు. దోశ తిన్నాకే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అతనికి ఎనర్జీ సోర్స్ అదే. సీతమ్మకది నమ్మకం రాదు. ఆమె తలుపు దగ్గర గ్రిన్తో తల బయటపెట్టి చెప్తుంది. అలా అయితే నేను ఇక్కడే కూర్చుంటా, చూద్దాం ఏది ముందుగా వస్తుందో, నా అద్దెనా నీ దోశేనా? ఆ ఉదయం తర్వాత జనంతో కిక్కిరిసిన టిఫిన్ సెంటర్ వద్ద సన్నివేశం. దోశల సువాసన గాలిలో తేలుతోంది. రాము, శ్యాము చిన్న స్టీల్ టేబుల్ దగ్గర ఆకలితో కూర్చున్నారు. రాము, ఒక మసాలా దోశ ఇవ్వండి అంకుల్, స్పెషల్గా చేయండి. అంకుల్ దోశ మీద మిశ్రమం పూస్తూ ఎత్తి చూడకుండా చెప్తాడు. స్పెషల్ అంటే ఎక్స్ట్రా మసాలా కావాలా? శ్యాము, ఎక్స్ట్రా కాదంకిల్, ఈఎంఐలు అద్దె అన్నీ మర్చిపోయేంత స్పైస్ ఇవ్వండి. అంకుల్ ఒక్కసారిగా ఆగి వారిని చూసి కళ్లలో చమత్కారపు మెరుపుతో చెప్తాడు. అయ్యో, అలాంటి సమస్యకు సాధారణ దోశ పనికిరాదు. మీకు కావాల్సింది నా మిరపకాయ సర్ప్రైజ్ దోశ. ఒక్క బైటు తింటే మీ పేరు కూడా మర్చిపోతారు, ఈఎంఐలేం గుర్తుకురావు. అతను దోశ మీద ఎర్ర మిరపపొడి విరజిమ్ముతాడు. కొద్దిసేపటికి సర్ప్రైజ్ దోశ రెడీ. రాము, శ్యాము ధైర్యంగా ఒకరికొకరు చూసి పెద్ద బయట కొడతారు. ఫలితం వెంటనే. నోరు మంటతో అగ్నిదగ్గులు, కళ్లల్లో నీళ్ల కోసం పరుగులు. వారిద్దరూ బాధతో నీళ్లు తాగుతూ నోరు ఊదుకుంటూ ఉంటారు. అంకుల్ మాత్రం పక్కన సంతృప్తి చిరునవ్వుతో చూస్తుంటాడు. వారి నోళ్లింకా మండుతుండగా ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడ డాక్టర్ మాధవ్ చిరునవ్వుతో వారిని చూసి అంటాడు. మసాలా దోశ సాహసం చేశారట, మీరిద్దరూ బీపీ ఎక్కువగా ఉంది, ఇంత టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? రాము తన చమత్కారంతో సీరియస్గా చూస్తూ చెప్తాడు. టెన్షనా? అదెక్కడ దొరుకుతుంది? ఫ్లిప్కార్ట్లోనా, అమెజాన్లోనా? ఏదైనా కూపన్ మిస్ అయిందేమో. డాక్టర్ నవ్విపోతాడు. మీరిద్దరూ కాస్త రిలాక్స్ అవ్వాలి, నడవండి, పాటలు వినండి, ధ్యానం చేయండి. శ్యాము నెట్టురు పుట్టిస్తూ, డాక్టర్ గారు, మేం రిలాక్స్ అవగానే కరెంటు బిల్లు వస్తుంది, వెంటనే రియాలిటీ గుర్తు చేస్తుంది. డాక్టర్ నవ్వుతూ ఉండండి, అదే బెస్ట్ మెడిసిన్. రాము ముందుకు వాలి చిన్నగా చెప్తాడు. డాక్టర్ గారు, మా ల్యాండ్ లేడీ అద్దె గుర్తు చేస్తుంది కదా, అదే మా మీద పనిచేసే నిజమైన మెడిసిన్ సార్. రోజుకొక డోస్ సరిపోతుంది. సాయంత్రం సమయం. బాల్కనీలో రాము, శ్యాము ఆకాశం రంగులు మారుతుండగా చూస్తున్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. రాము, నా గర్ల్ఫ్రెండ్ నిన్ను అడిగింది, నువ్వు నన్నెంతగా ప్రేమిస్తావు? శ్యాము, అదేనా? ఏం సమాధానం చెప్పావు? కవిత ఏదైనా చెప్పావా? రాము గర్వంగా, నేనన్నా నెట్ స్పీడ్ 2Gకి తగ్గినా కోపం రానంత లవ్. శ్యాము ఆశ్చర్యంగా, అది గంభీరమైన లైన్రా, నిజమైన పేషెన్స్. కాని జాగ్రత్త, ఆమె వైఫై పాస్వర్డ్ మారిస్తే నీ ప్రేమకు నిజమైన టెస్ట్ వస్తుంది. ఇద్దరూ గట్టిగా నవ్వుతారు. కెమెరా సూర్యాస్తమయం వైపు ప్యాన్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత రాము, శ్యాము సీతమ్మ తలుపు దాటుతూ నెమ్మదిగా నడుస్తున్నారు. కాని ఆమెకు సెన్స్ ఉంది. వెంటనే తలుపు తెరిచి, మీరిద్దరు దాక్కోవడం కంటే ఒక పని చూసుకోండి. రాము గోడలో ఉన్న గడియారం వైపు చూపిస్తూ, సీతమ్మ, టైం ఇప్పటికే జాబ్ చేస్తున్నది చూడండి, రోజు 24 గంటలు పనిచేస్తోంది. శ్యామ కూడా జతచేస్తూ, మేం మోటివేషనల్ స్పీకర్స్ అవ్వాలనుకున్నాం సీతమ్మా, కానీ ఎవరు మోటివేట్ కాలేదు.
2 ఉద్యోగాలు వదిలేశారు. సీతమ్మ మొదట కఠినంగా ఉన్నా చివరికి నవ్వకుండా ఉండలేకపోతుంది. 2 నవ్వుతారు. జీవితం జ్యూస్లా ఉంటుంది. నవ్వుంటే తీయగా, లేకపోతే పల్పులా. ధన్యవాదాలందరికీ. ఈ చిన్న సరదా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫన్ స్టోరీలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.